హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఆ ఫ్లైట్ టికెట్స్ అయితే చూద్దాము. సో బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్స్ అయితే ఎంత రేంజ్లోనే ఎమిరేట్స్ అవన్నీ కూడా చూద్దాం అనమాట, క్లాసెస్ అన్నీ కూడా. సో ఒకసారి మీకు ల్యాప్టాప్లో అయితే చూపిస్తాను. సో ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఎన్ని డేస్ గ్యాప్లో అయితే ఎలా ఉంటాయి, వేరియేషన్స్ కూడా చూపిస్తాను, అండ్ క్లాసెస్ నేమ్స్ అయితే ఉంటాయి అందులో. సో అవి అయితే చూసేద్దాం ఒకసారి. సో గైస్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సో ఇది బ్రిటిష్ ఎయిర్వేస్ ఇంటర్ఫేస్ అనమాట మొత్తం ఇది. సో మనకి వెళ్ళంగానే ఇక్కడ డిస్కవర్, బుక్, మేనేజ్, హెల్ప్, సర్చ్ అని ఉంది. బ్రిటిష్ ఎయిర్వేస్ లాగిన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం బుక్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ ఫ్లైట్స్, ఇక్కడ బుక్లోకి వెళ్ళిన తర్వాత బుక్ ఫ్లైట్స్, బుక్ ఫ్లైట్ విత్ ఏవియస్, ఫ్లైట్, కారు, హోటల్, హైర్ ఏ కార్, బుక్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనం బుక్ ఫ్లైట్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్కవర్, బుక్, మేనేజ్, చెక్ ఇన్, హెల్ప్ ఉంటుంది. సో బేసికల్గా ఏ ఎయిర్వేస్లో కన్నా కూడా డిస్కవర్లోకి వెళ్తే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం కలెక్టింగ్ ఏవియస్ కానీ, క్లబ్లో జాయిన్ అవ్వాలన్న, ఫ్లైట్స్ టు న్యూయార్క్ అన్న, డెస్టినేషన్స్కి, ప్యారిస్కి, శాన్ ఫ్రాన్సిస్కో, రూట్స్, టైం టేబుల్స్, బిఫోర్ యూ ప్లే, సిటీ బ్రేక్స్, హాలిడే ఫైండర్, ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్ మనకి. ఆఫర్స్ అండ్ డీల్స్, హాలిడేస్, ఫ్లైట్స్ అండ్ డెస్టినేషన్స్, ద బ్రిటిష్ ఎయిర్వేస్ క్లబ్ అండ్ ఎక్స్ట్రాస్ కూడా ఉంటుంది. అండ్ మేనేజ్లోకి వెళ్తే కనుక టికెట్ బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ రెఫరెన్స్ నెంబరు, ప్యాసింజర్ నేమ్ చేసిన తర్వాత ఫైండ్ మై బుకింగ్ నొక్కామనుకోండి. ఫైండ్ మై బుకింగ్ నొక్కిన తర్వాత మన టికెట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఫ్లై చేసేయచ్చు. అలాగే చెక్ ఇన్ బ్యాగేజ్ ఇక్కడికి. సో ఇప్పుడు మనం బుక్లోకి వెళ్ళిన తర్వాత బుక్ ఏ ఫ్లైట్ నొక్కితే జనరల్గా టికెట్స్ అనేది ఏ కాస్ట్లో ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. అంటే ఇప్పుడు 28th ఏప్రిల్ కానీ 20th ఏప్రిల్ కానీ ఏ కాస్ట్లో ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు రిటర్న్ ఫ్రమ్ టు డిపార్ట్, రిటర్న్, ట్రావెల్ క్లాస్, ప్యాసింజర్స్. ట్రావెల్ క్లాస్లో అయితే మీకు ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ అయితే ఉంటుంది. ప్రీమియం స్టాండర్డ్ కూడా ఉంటుంది, ఎకానమీ స్టాండర్డ్ కూడా ఉంటుంది అనమాట, చూపిస్తాను. ఫ్లెక్సిబుల్ టికెట్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అలా కిందకి వెళ్తే మనకి అవర్ మోస్ట్ పాపులర్ ఎకానమీ ఫ్లైట్స్ అనమాట. జెనీవాకి అయితే 38 పౌండ్స్. 38 పౌండ్స్ అంటే ఒక్క పౌండ్ ఇప్పుడు 112 రూపీస్ ఉంది ఇప్పుడు. యాజ్ ఆఫ్ 12th ఏప్రిల్ 2025 ఒక్క పౌండ్ 112 రూపీస్ ఉంది. అంటే 38 పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 40,000-41,000 అయితే ఉంటుందన్నమాట. సో సపోజ్ ఇప్పుడు చూస్తే ఇక్కడ INR టు పౌండ్ అని ఉంది కదా. సో ఇక్కడ INR పౌండ్లోకి వెళ్తే 38 పౌండ్స్ నొక్కామనుకోండి. 38 నొక్కితే 42,081 రూపీస్ అని, ఐ మీన్ 4,000. సో 38 పౌండ్స్ అనమాట. అంటే 4,281 రూపీస్ ఉంది ఎక్కడికి, బార్సిలోనాకి. అలాగే రోమ్ 56. సో 10 పౌండ్స్ అంటే 1,000 రూపీస్ అనమాట. సో 38 పౌండ్స్ అంటే 4,000 అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 4,300 పెట్టేస్తే మనం బార్సిలోనాకి వెళ్ళిపోవచ్చు. అలాగే న్యూ క్యాసిల్, లాస్ వేగాస్కి, టోక్యోకి, ఎడిన్బర్గ్, ఆల్మోస్ట్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్, ఆమ్స్టర్డామ్, లండన్, మలాగా, మాల్డీవ్స్కి, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్కి, మియామి. న్యూయార్క్ అయితే 357 అంటే ఆల్మోస్ట్ ఒక 37,000లో టికెట్ వచ్చేస్తుంది న్యూయార్క్కి లండన్ నుంచి. సో ఇప్పుడు మనం రిటర్న్ కాస్త 1 వే పెట్టాం. 1 వే పెట్టిన తర్వాత హీత్రో టు లండన్ 28th ఏప్రిల్ సపోజ్ ట్రావెల్ చేస్తే ఎకానమీ క్లాస్లో 1 అడల్ట్ పెట్టి ఫైన్ ఫ్లైట్స్ నొక్కితే ఇవి మనకు వచ్చే ఫ్లైట్స్ అనమాట. సో ఇందులో నాన్ స్టాప్ ఉంటాయి, కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో ఇవి డైరెక్ట్ ఫ్లైట్స్ అనమాట. ఒకటే ఫ్లైట్ డైరెక్ట్ ఉంటుంది, అంటే లండన్ టు హైదరాబాద్ నాన్ స్టాప్ అనమాట. ఎన్ అవర్స్ ఆఫ్ జర్నీ మనకి ఇక్కడ నాన్ స్టాప్ 9 hours 40 minutes ఆఫ్ జర్నీ అనమాట. 15:10 అంటే ఆఫ్టర్నూన్ 3:10కి స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ అక్కడ ఇండియన్ టైమ్ జోన్ ప్రకారం, IST ప్రకారం మార్నింగ్ 5:20కి ల్యాండ్ అవుతుంది హైదరాబాద్లో. సో ప్రైసెస్ వచ్చేసి ఎకానమీ అయితే 515 పౌండ్స్ అంటే అరౌండ్ 50,000-53,000 ఉంటుంది. అలాగే ప్రీమియం ఎకానమీ 1,212 పౌండ్స్ అంటే 1,13,000 అది. అండ్ బిజినెస్ క్లాస్ వచ్చేసి 2,272 అంటే 2,30,000 దాకా ఉంటుంది అనమాట. 2,31,32,000 దాకా ఉంటుంది బిజినెస్ క్లాస్ ఫ్లైట్. జర్నీ ఒకటే, ఫీచర్స్ ఉంటాయి.
సపోజ్ ఎకానమీ నొక్కేమనుకోండి, ఎకానమీ బేసిక్ వచ్చేసి 515 అనమాట. సో బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 30 to 31 ఇంచెస్ ఆఫ్ లెగ్ రూమ్ అయితే వస్తుంది. హ్యాండ్ బ్యాగేజ్ ఒక్కటే వస్తుంది ఇందులో. అండ్ కాంప్లిమెంటరీ మీల్స్ అండ్ డ్రింక్స్ వస్తే కామన్. అది సెట్ బ్యాక్ పవర్ అండ్ డిమాండ్ ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఎకానమీ స్టాండర్డ్లోకి వెళ్తే 321 pounds అనమాట. ఎకానమీ బేసిక్ ఏం ఎక్కువ ఉంది, ఎకానమీ స్టాండర్డ్ తక్కువ ఉంది. ఇందులో 82 into 23 kgs ప్రొవైడ్ చేస్తున్నారు చెక్ ఇన్ బ్యాగేజెస్. సో 2 into 23 బ్యాగేజ్ అలవెన్స్, 30 to 31 ఇంచెస్ ఆఫ్ లెగ్ రూమ్ అయితే వస్తుంది. కాంప్లిమెంటరీ మీల్స్ అండ్ డ్రింక్స్, సెట్ బ్యాక్ పవర్ అండ్ ఆన్ డిమాండ్ ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్రీమియం ఎకానమీ 212 pounds అనమాట. అంటే 1,22,000 టికెట్. ఇది 23,000 టికెట్ ఉంటుంది. సో 1,22,000 టికెట్లో ఇప్పటివరకు 30 to 31 ఇంచెస్ ఆఫ్ లెగ్ రూమ్ అయితే చూసాము. ఇందులో అయితే 38 ఇంచెస్ ఆఫ్ లెగ్ రూమ్ చూస్తాము. అలాగే 2 into 23 kg బ్యాగేజ్ ఆఫ్ అలవెన్స్ ఇస్తారు. కాంప్లిమెంటరీ మీల్స్ అండ్ డ్రింక్స్ ఇస్తున్నారు. సెట్ బ్యాక్ పవర్ ఆన్ డిమాండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అలా కాకుండా ప్రీమియం ఎకానమీ తీస్తే అంటే 1,23,000 పెట్టి కొంటే టికెట్ ఎక్స్క్లూజివ్గా ఈ బెనిఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. వైడర్ సీట్, అడ్జస్టబుల్ ఫీచర్స్ ఫర్ ఎక్స్ట్రా కంఫర్ట్, కాంప్లిమెంటరీ స్టార్టర్, మెయిన్ అండ్ డెజర్ట్, సపరేట్ క్యాబిన్ ఫర్ మోర్ స్పేస్ అండ్ ప్రైవసీ, ప్రయారిటీ బోర్డింగ్ అనమాట ప్రీమియం ఎకానమీలో. అలాగే మనకి బిజినెస్ క్లాస్ కూడా ఉంటుంది. ఇదిగోండి బిజినెస్. ఇది వచ్చేసి 2,270. ఇది వచ్చేసి 2,30,000 దాకా, 2,30,000, 2,32,000 దాకా అవుతుంది ఈ టికెట్ బిజినెస్ క్లాస్లో. 2 into 32 kgs సేమ్ ఉంటుంది. సీట్ దట్ కన్వర్ట్స్ ఇంటూ ఫుల్లీ ఫ్లాట్ బెడ్ అనమాట. బిజినెస్ క్లాస్లో ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. బిజినెస్ క్లాస్లో 2,30,000ది సీట్ని బెడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మిగతా అవన్నీ సేమ్ కాంప్లిమెంటరీ మీల్స్ అండ్ డ్రింక్స్, పర్సనల్ ఛార్జింగ్ పాయింట్స్ ఆన్ డిమాండ్ ఎంటర్టైన్మెంట్. బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఎన్ని వస్తాయి? రిలాక్సింగ్ సీట్ దట్ కన్వర్ట్స్ ఇంటూ బెడ్, బిల్డ్ యువర్ ఓన్ 3-course మీల్ టు ఎంజాయ్ ఆన్ బోర్డ్, separate cabin for more privacy, space and comfort, priority check-in and boarding, dedicated cabin crew, fast track through security, access to departure lounge అనమాట. డైరెక్ట్గా డిపార్చర్ లాంజ్లోకి వెళ్ళిపోతారు బిజినెస్ క్లాస్ వాళ్ళు. ఇవన్నమాట. అలాగే ఇంకా మిగతా ఇవన్నీ కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే వన్ కనెక్షన్. ఇవి జర్నీ వచ్చేసి 13 hours 25 minutes. కానీ ఫ్లైట్ డీటెయిల్స్లోకి వెళ్తే లండన్ టు హైదరాబాద్ 8:05కి లండన్లో ఉంటుంది. ఖతర్ ఎయిర్వేస్ది ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి ఎయిర్బస్ A380, సేమ్ జెట్ A380. టెర్మినల్ 4లో 28th April డిపార్చర్ అవుతుంది మార్నింగ్ 8:05కి. దోహాలో 16:55. అంటే మార్నింగ్ 8:05కి వెళ్తే సాయంత్రం 5కి 8 hours జర్నీ వేసుకోండి. సో మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 5కి అట్లాగా మనకి 4:55కి అట్లాగా దోహాలో ల్యాండ్ అవుతుంది. 6 hours 50 minutes జర్నీ టైం బిజినెస్ క్లాస్ అనమాట. అక్కడ 2 hours 15 minutes లే ఓవర్, 2 hours 15 minutes వెయిట్ అంటిల్ కనెక్టింగ్ ఫ్లైట్ది. మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి. ఇక్కడ ఏంటి మనకి QRO 500 అనమాట ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి. సో మళ్ళీ 19 అంటే ఈవినింగ్ 4:55కి ల్యాండ్ అవుతుంది దోహాలో. ఈవినింగ్ మళ్ళీ అక్కడ టైం ప్రకారము 7:10కి మళ్ళీ ఫ్లైట్. 4 hours 20 minutes డ్యూరేషన్. అప్పుడు ఎకానమీ చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి 346 pounds ఉంది. బిజినెస్ వచ్చేసి 2,367 ఇది. అండ్ అలాగే మనకి కనెక్షన్ ఫ్లైట్స్లో బ్రిటిష్ ఎయిర్వేస్ టు ఇండిగో అనమాట. సో బ్రిటిష్ ఎయిర్వేస్ వచ్చేసి ఢిల్లీ దాకా ఉంటుంది. సో సపోజ్ చూడండి, ఢిల్లీ నుంచి ఇండిగో అనమాట. నేను మొన్న వచ్చింది దీనికే. నాకు ఇండిగో అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎప్పుడు నాకు ఇండిగో చాలా బాగా నచ్చుతుంది, కానీ ఈసారి లాస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఇండిగో బాగా ఇబ్బంది పెట్టేసింది అసలు. ఫ్లైట్ డీటెయిల్స్. సో లండన్ టు హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్వేస్ బోయింగ్ 787 జెట్. ఇది లండన్ నుంచి 9:40కి డిపార్చర్ అవుతే ముంబై అనమాట ఇది. సో ముంబై 23కి వెళ్తుంది. అండ్ తర్వాత వచ్చేసి అక్కడ ముంబై నుంచి హైదరాబాద్ అనమాట. ఇది 3 hours 5 minutes లే ఓవర్ ముంబై నుంచి హైదరాబాద్కి A321 జెట్ ఇది.
అలాగే ఇంకోటి లండన్ టు ఇండిగో, లండన్ టు హైదరాబాద్కి బ్రిటిష్ ఎయిర్వేస్ టు ఇండిగో, బ్రిటిష్ ఎయిర్వేస్ టు ఇండిగో, బ్రిటిష్ ఎయిర్వేస్ టు ఇండిగో. ఇది లండన్ గట్టివిక్ నుంచి డిపార్చర్స్ ఉంటాయి. ఇది కనెక్షన్ ఎయిర్వేస్ 12 hours 30 minutes. ఇది లండన్ గట్విక్ అంటే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో ఫ్లైట్ డీటెయిల్స్ కూడా ఇది వచ్చేసి ఖత్తర్ ఎయిర్వేస్ అనమాట. సో లండన్ టు హైదరాబాదు, లండన్ టు దోహా, మళ్ళీ దోహా నుంచి లండన్ టు దోహా వచ్చేసి బోయింగ్ 787 జెట్, దోహా నుంచి హైదరాబాద్కి QR0500 ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఖత్తర్ ఎయిర్వేస్ది 4 hours 20 minutes ఆఫ్ జర్నీ. సో ఇదన్నమాట ప్రైసెస్ అవి ఇట్లా ఉంటాయి. ఎకానమీ 340 అని. మళ్ళీ ఎకానమీ టైప్ చేస్తే మనకి ఎకానమీ బిజినెస్ ఉంటాయి అనమాట. సో ఓన్లీ కనెక్టింగ్ ఫ్లైట్స్లో అయితే మనకి ఎక్కువ ఎకానమీ అండ్ బిజినెస్ అయితే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిజినెస్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది యాక్చువల్ హోల్ ప్రైస్ అయితే వచ్చేసి ఇదనమాట. ఇది పే చేయాల్సిన ప్రైస్ 2316.67. పే చేస్తే మన టికెట్ అనేది బుక్ అయిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంటాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ అసలు తోపండి, అసలు చాలా బాగుంది. ఎయిర్క్రాఫ్ట్ జర్నీ అయితే చాలా బాగుందన్నమాట. మీకు ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది జర్నీ కూడా, ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ ఓకే, నాట్ బ్యాడ్ అని అయితే చెప్పచ్చు అనమాట. సో ఖచ్చితంగా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.